ఇంటి నుంచి వెళ్ళిపోయిన రాధాని ఎలాగైనా బతిమలాడి తీసుకొని రావాలని విక్రమకృష్ణ రాధ దగ్గరికి వస్తాడు. అప్పుడు విక్రమకృష్ణ రాధని ఇంటికి రమ్మని అడుగుతూ ఉంటే రాధ మాత్రం ఒక్కసారిగా కోపంతో, ఇంకా నువ్వు ఏ ముఖం పెట్టుకొని నన్ను నీ దగ్గరికి రమ్మని అంటున్నావు? నువ్వు నా అవసరాన్ని నీ అవకాశంగా వాడుకున్నావు. నీ అవసరం కోసం నా తండ్రి ఏ తప్పు చేయలేదని నీకు ఆధారాలు దొరికినా కానీ నా తండ్రిని నువ్వు జైలు నుంచి తీసుకొని రాలేదు. నేను ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నువ్వే నా తండ్రిని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తావు. ఏదో రోజు నేను నా తండ్రిని కలుసుకుంటానని చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు నా అవసరాన్ని, నా అవకాశాన్ని మొత్తం కూడా నీ జీవితం బాగుండటానికి ఉపయోగించుకున్నావు. కానీ నా జీవితం గురించి, నా తండ్రి జీవితం గురించి నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయావు. కేవలం నీ స్వార్థం మాత్రమే ఇందులో ఉంది. అందుకనే నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకని నన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నావు? నేను నిన్ను ఎంతగా నమ్మాను, నువ్వు నన్ను అంతలా మోసం చేశావు. నీ మొహం చూడాలంటే నాకు అసహ్యం పుడుతుంది. ఇంకా ఇక్కడే ఉన్నావంటే నా చెప్పు తీసుకొని నీ ముఖంపై కొట్టాలని ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా రాధ అరుస్తూ ఉండేసరికి విక్రమ్ అది కాదు రాధ అని తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ రాధ మాత్రం చాలా కోపంతో, సిగ్గు శరం ఇలాంటివి ఏవైనా ఉంటే నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోయి మళ్ళీ నన్ను రమ్మని ఇలా వచ్చి నన్ను పిల్లవు. నీకు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా సరే ఇక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండకుండా నా దగ్గర నుంచి వెళ్ళిపో, లేకపోతే కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు అని రాధ కోపంగా అంటూ ఉంటుంటే విక్రమకృష్ణ రాధకి ఏం చెప్పలేక ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదని మౌనంగా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ మాత్రం కోపంగా అలాగే విక్రమకృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో విక్రమకృష్ణ రాధని ఎలా ఒప్పించి తన ఇంటికి ఎలా తీసుకెళ్తాడనేది చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.